అబ్జర్వేషన్లో ఉండాలి, ఏగానే పడేయద్దు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కన్ను కొట్టాలి కోడిపిల్ల. నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే, మన కోళ్ళకైతే లసోటా బూస్టర్ డోస్ చేయాలి. అసలు బూస్టర్ డోస్ అంటే ఏంటి, అసలు లసోటా అంటే ఏంటి మొత్తానికి అయితే చెప్తాను. వీడియో కంపల్సరీ అయితే ఇన్ వరకు అయితే చూడండి, చూసి ఒక లైక్ కొట్టండి. సో మీకు లైక్ కొడితే మన వీడియో ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతుంది, కాబట్టి కంపల్సరీ అయితే ఒక లైక్ కొట్టండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదైతే డైలెంట్ అంటారు. డైలెంట్ అంటే వాటర్ అన్నట్టు. ఇది వచ్చేసి వ్యాక్సిన్. ఇది మాత్రం లైవ్ వ్యాక్సిన్, కాబట్టి కంపల్సరీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి. లైవ్ వ్యాక్సిన్ ఏదైనా సరే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే ఇందులో లైవ్ వైరస్ ఉంటుంది అన్నట్టు. ఈ లైవ్ వైరస్ను మనం ఏం చేస్తామంటే కోళ్ళకి పంపిస్తాం, కోడి పిల్లలకి పంపిస్తాం. ఈ వైరస్ అనేది పనిచేస్తుంది అన్నట్టు. కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెడితే వ్యాక్సిన్ ఉంటుంది, కానీ అందులో వైరస్ చనిపోతుంది. వైరస్ చనిపోయిన తర్వాత వ్యాక్సిన్ చేస్తే యూజ్ ఏమి ఉండదు. మీరు చేసారు అనుకుంటారు, కానీ ఆ వైరస్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత చేస్తే ప్రయోజనమే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇది వేసేటప్పుడు కానీ వేయక ముందు కానీ కంపల్సరీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది మనం తెచ్చింది ఏంటంటే ఎన్డీ లసోటా. లసోటా ఉంటుంది, ఎఫ్1 ఉంటుంది, ఎన్డీ లసోటా ఉంటుంది. నేను తెచ్చింది ఇది ఎన్డీ లసోటా, ప్లేన్ లసోటా కాదు, ఎన్డీ లసోటా. ఇది డైలెంట్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, బయట పెట్టినా పర్లేదు, ఎండలో పెట్టినా పర్లేదు. కానీ మీరు ఎప్పుడైతే వ్యాక్సిన్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మాత్రం కంపల్సరీ ఇది కూల్ చేయాలి. వ్యాక్సిన్ చేసేటప్పుడు కూల్ చేయాలి. ఎందుకంటే ఇది ఎప్పటికి ఫ్రిడ్జ్లో ఉంది, ఇది బయట ఉంది. సో తీసుకొచ్చి ఇందులో పోసారు అనుకోండి, ఇది వేడి ఉంది అనుకోండి, అప్పుడు కూడా వ్యాక్సిన్ పనిచేయదు. కాబట్టి ఇది ఎక్కడ పెట్టినా పర్లేదు, కానీ మీరు ఎప్పుడైతే వ్యాక్సిన్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు కంపల్సరీ మాత్రం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని మొత్తం కూల్ చేయాలి. కూల్ అయిన తర్వాతనే ఇవి రెండు వ్యాక్సిన్ కలపాలి. ఎలా కలపాలనేది నేను ఇప్పుడు కలిపి చూపిస్తా, చూడండి. ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి, డైలెంట్ ఇట్లా. కటింగ్ ప్లేయర్ ఉండాలి, బట్ కటింగ్ ప్లేయర్ లేదు. ఇక నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి నాకు కటింగ్ ప్లేయర్ ఉన్నా లేకుండా నేను ఎలాగైనా తీస్తాను. కటింగ్ ప్లేయర్ వాడండి, బాగుంటుంది. అసలు గ్లాస్ సిరంజ్ ఉంటాయి, సిరంజ్తో కలపాలి. ఇప్పుడు గ్లాస్ సిరంజ్ దొరకట్లేదు, బట్ ఇట్లా ఓపెన్ చేసి కలుపుతున్నా. ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక ఈ క్యాప్ ఉంది కదా, క్యాప్ తీయండి. ఇక ఈ క్యాప్ కూడా తీయాలి. తీసి ఈ వ్యాక్సిన్ ఇక ఇందులో వేయాలి. వేస్తే ఈ కూలుకు ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ ఒకసారి పెట్టి బాగా షేక్ చేయదు, జస్ట్ ఇట్లా కిందికి మీదకి ఇట్లా లైట్గా ఇట్లా అంటే సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక ఇది ఇందులో వేయాలి. చూడండి, ఇందులో వేస్తే వ్యాక్సిన్ మొత్తం కరిగిపోతుంది. ఇట్లా 2 టైమ్స్ అటు ఇటు అనండి. అటు ఇటు అంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలా వేయాలి ఏంటి అనేది మన పెద్ద కోళ్ళకు, చిన్న కోళ్ళకు మొత్తం టోటల్గా మనకు అయితే ఒక 50 ఉన్నాయి కోడి పిల్లలు. అన్నిటికీ నేను వేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా వేయాలి. వేసిన తర్వాత వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్ ఎక్కడో దూరంలో పడేయాలి. కోళ్ళ షెడ్ దగ్గర వేయద్దు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ చేయడానికి డ్రాపర్స్ ఉంటాయి, బట్ డ్రాపర్స్ లేవు. నేనైతే ఇది తీసుకొచ్చాను, ఇంకు పిల్లర్ ఇది. ఇక ఈ డ్రాపర్ ఇక ఇలా వేయాలి. నేను వేసి చూపిస్తాను. ఇది యూజ్ చేయొద్దు, బట్ మనకు లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకు అర్జెంట్ దీంతో వేస్తున్నాను. ఇంకా వేరే ఉంటాయి డ్రాపర్స్, ఏదో ఒక డ్రాప్ పడేలాగా చూసుకోవాలి. అది సిరంజ్తో వేస్తారా, డ్రాపర్తో వేస్తారా, ఈ ఇంకు పిల్లర్తో వేస్తారా అనేది మన ఇష్టం. బట్ కంపల్సరీ అయితే ఇది యూజ్ చేయాలి. పైన కోడి పిల్లలనే వెళ్తుందాం. ఉన్న తర్వాత ఐస్లో లేకుంటే ఫెయిల్ అవుతుంది. ఇట్లా కొంచెం వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ చిన్న కోడి పిల్లలు, వీటి వయసు 5 days కాబట్టి నేను ఓన్లీ కంట్లో ఒక డ్రాప్ వేస్తున్నాను. పడ్డది చూడండి, ఓన్లీ 1 డ్రాప్. చిన్న కోడి పిల్లలు కాబట్టి. ఇది ఎన్డీ లసోటా, ప్లేన్ లసోటా కూడా ఉంటుంది. ఇదైతే ఎన్డీ లసోటా. ఒక్కొక్క డ్రాప్ వేయాలి చిన్న కోడి పిల్లలకు. ఒక డ్రాప్ వేస్తే సింగిల్ డోసు. మళ్ళీ ఇది 6 రోజులకు వేయాలి. మన కోడి పిల్లలు ఇప్పుడు 5 days, కానీ వేసుకున్నాం. 5 daysకి వేసినా కూడా ఏం కాదు. వేసి 1 second ఆగాలి, అబ్జర్వేషన్లో ఉండాలి, ఏగానే పడేయద్దు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కన్ను కొట్టాలి కోడిపిల్ల. చూడండి, ఇట్లా కోడిపిల్ల ఇట్లా కన్ను కొట్టాలి. కన్ను కొట్టిన తర్వాతనే తీసి అందులో వేయాలి. బంద్ చేయాలి.